చింత రాజశేఖర్ గారు, ఇటీవల ఏబిఎన్ ఛానల్లో జరిగిన ఇన్సిడెంట్ మనం చూసే ఉన్నాము. సో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ తక్కలపల్లి రవీంద్రరావు గారిని గెట్ అవుట్ ఫ్రమ్ మై స్టూడియో అన్నట్టు కూడా ఏబిఎన్ జర్నలిస్ట్ వెంకటకృష్ణ గారు మాట్లాడారు. ఈ వివరాన్ని మీరు ఎట్లా చూస్తారు? ఇది చాలా అహంకారపూరితమైన ఇది. ఇక్కడ రవీందర్ గారు ఏమన్నారంటే, తప్పుడు రాతలు రాసే చెత్తనా కొడుకులు అన్నారు. అందరినీ అనలేదు ఆయన, వెంకటకృష్ణ అనలేదు, జర్నలిస్టులందరినీ అనలేదు, పత్రికలందరినీ అనలేదు, తప్పుడు కథనాలు రాసే చెత్తనా కొడుకులు అన్నారు ఆయన. సో ఎవరికి తగ్గుతుంది అది? గుమ్మడికాయ దొంగ ఎవరు అంటే భుజాలు తడుముకున్నట్టు ఎవరు? డైరెక్ట్గా తప్పుడు రాతలు రాసే వాళ్ళకే తగిలింది అది. డైరెక్ట్గా ఏబిఎన్ గుండెల్లో గుచ్చుకుంది అది. రవీందర్ గారు ఏబిఎన్ గుండెల్లో గుణపం దింపారు. అయితే ఆయన ఏమన్నారు, గెట్ అవుట్ ఫ్రమ్ డిబేట్ అని చెప్పి అన్నారు. కానీ మామూలు విషయం కాదు అది. ఇది చాలా చాలా పటిష్టమైన ఆందోళనకు దారితీసే అవకాశం ఉంది. ఎస్పెషల్లీ ఎవరు అన్నారు, తెలంగాణ ఆంధ్ర వారి మా మీద పెత్తనం ఏంటి అనే పార్టీ నాయకుడి మీద అన్నారు. సో ఇంకా ఆంధ్ర అహంకారం తగ్గలేదా, ఆంధ్ర పెత్తనం తగ్గలేదా అనే భావన బీఆర్ఎస్ శ్రేణుల్లో, తెలంగాణ భావన ఉన్న ప్రజలలో, బీఆర్ఎస్ నాయకుల్లో కలుగుతుంది. వీళ్ళందరూ ఏం చేస్తారంటే, రేపొద్దున వెంకటకృష్ణ మా హైదరాబాద్లో మా తెలంగాణ నడిబొడ్డున కూర్చొని మమ్మల్ని గెట్ అవుట్ ఆఫ్ మై స్టూడియో అంటావా, గెట్ అవుట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అని అనుకోండి, పరిస్థితి ఏంటి? ఇప్పుడు ఆంధ్ర బ్యాంక్ పేరు కూడా తెలంగాణ బ్యాంక్ అని మార్చాలని, అట్లా ఆంధ్ర ఉన్న పదాన్ని బహిష్కరించాలని తెలంగాణ ఉద్యమం అప్పుడు జరిగింది. సో ఏబిఎన్ ఆంధ్రజ్యోతికి తెలంగాణలో ఏం పని? గెట్ అవుట్ ఆఫ్ తెలంగాణ అన్నారు అనుకోండి, వాళ్ళ పరిస్థితి ఏంటి? ఎక్కడ పోతారు? మీ ఆంధ్రజ్యోతి ఛానల్ పేరు మార్చి తెలంగాణ జ్యోతి పెట్టండి, లేకపోతే మేము ప్రసారాలు జరగనివ్వమని ప్రజలందరూ తిరగబడి దాడి చేసినారు అనుకోండి. మీ పత్రిక పేరు ఆంధ్రజ్యోతి, ఆంధ్రాలోకి తెలంగాణలో పని లేదు. ఎందుకన్నావు? నువ్వు రెచ్చగొడుతున్నావు. గెట్ అవుట్ ఆఫ్ మై డిబేట్ అని ఎట్లా అంటావు నువ్వు? ఆయన మిమ్మల్ని ఏం అనలేదు. తప్పుడు రాతలు రాసి తప్పుడు అవాస్తవాలు ప్రచారం చేసే తప్పుడు చెత్తనా కొడుకులు అన్నాడు ఆయన. నువ్వు కానప్పుడు నీకేంటి బాధ? అండ్ తప్పుడు కథనాలు రాసి అవాస్తవాలు ప్రచారం చేసేవాళ్ళు చెత్తనా కొడుకులు ఎందుకు కాదు? లేని కథనాలు ప్రచారం చేసి బురద జల్లే కార్యక్రమం చేసి తప్పుడు కథనాలు ప్రచారం చేసేవాళ్ళు తప్పుడు నా కొడుకులను ఎందుకు అనకూడదు? రవీంద్ర గారు అన్న మాటలు తప్పేంటి? ఆయన సబ్జెక్టు కండిషన్ అది, దాని మీద ఒక రైడర్ ఉంది. చెత్త కథనాలు ప్రచారం చేసే తప్పుడు నా కొడుకులు అన్నాడు ఆయన. చెత్త కథనాలు రాసేవాళ్ళు తప్పుడు నా కొడుకులు ఎందుకు కాదు? ఖచ్చితంగా వాళ్ళు ప్రజల్లోకి అబద్ధాలు అవాస్తవాలు ప్రచారం చేసి రాజకీయ లబ్ధి పొందాలని పనిచేసే వార్తాపత్రికలు కానీ వార్తా ఛానళ్ళు కానీ ఖచ్చితంగా చెత్తనా కొడుకులే. చెత్తనా కొడుకులు అనేది కరెక్ట్ వర్డ్, తప్పేముంది దాంట్లో? అది నువ్వు కానప్పుడు నీకెందుకు బాధ? వెంకటకృష్ణ ఏమనాలి? మీరు అన్నది ముమ్మటికి నా కొడుకే ఆ పదం ఏదైతుందో పరుష పదాలు అయినప్పటికీ అబద్ధాలు, అసత్య ప్రచారాలు, క్యారెక్టర్ అసాసినేషన్ చేసేందుకు తప్పుడు కథనాలు ప్రచారం చేసే వార్తాపత్రికలకి మీరు అన్నమాట మేము అనలేము, కానీ బహుశా సభమైనదే, సమాజం దానికి అంగీకరిస్తుంది అని చెప్పి ఆయన సపోర్ట్ చేయాలి. కానీ ఏంటంటే డైరెక్ట్గా వాళ్ళ గుండెల్లో గుచ్చుకుంది. ఎందుకంటే వాళ్ళు చేస్తున్నది అదే. అటు జగన్మోహన్ రెడ్డి గారి మీద కానీ, లేకపోతే ఇటు బీఆర్ఎస్ మీద కానీ, తెలుగుదేశం అనుకున్న ఛానల్ చేస్తున్న దుష్ప్రచారం అటువంటిది. కాబట్టి వాళ్ళని అంటేటప్పటికి వాళ్ళకి దెబ్బ తగిలింది, వాళ్ళ మనోభావాలు దెబ్బతిన్నాయి. కాబట్టి వాళ్ళకి బాధ కలిగింది. సో ఇక్కడ ఇది రాబోయే రోజుల్లో కానీ లేకపోతే ఇప్పుడైనా సరే మా తెలంగాణ గడ్డ మీద, మా తెలంగాణ నడిబొడ్డు హైదరాబాద్లో ఛానల్ నడుపుకుంటా మా తెలంగాణ వారిని గెట్ అవుట్ ఆఫ్ మై డిబేట్ అని ఎట్లా అంటావు? గెట్ అవుట్ ఆఫ్ మై తెలంగాణ, గెట్ అవుట్ ఆఫ్ తెలంగాణ అని చెప్పి ఫస్ట్ ఆఫ్ ఆల్ నీ ఆంధ్రజ్యోతి పేరు మార్చి తెలంగాణ జ్యోతి పేరు పెట్టు అంటారు, గెట్ అవుట్ అంటారు. మీ ఛానల్లో పనిచేసే స్టాఫ్లో తెలంగాణ వాళ్ళు ఎంతమంది, ఆంధ్ర వాళ్ళు ఎంతమంది, పర్సంటేజ్ దిగిబెట్ట. మిగతా వాళ్ళకి తెలంగాణ ఆధిపత్య ఛానల్స్లో మా తెలంగాణ వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ లేకపోతే ఇటుకెళ్ళి నడువుండ్రి బయటికి.
ఇటువంటి వాదనలన్నీ పట్టుకొస్తాయి. అంటే మీ అహంకారపూరిత భాష వలనే ఆంధ్రప్రదేశ్ విభజనకి బీజాలు పడ్డాయి. ఎన్టీఆర్ రాకముందర ఇట్లా లేకుండే, ఎన్టీఆర్ వచ్చిన తర్వాత మాది పెత్తనము అని కొన్ని వర్గాలు పెత్తనం చెలాయించడం మొదలుపెట్టాయి. దానివల్లనే రాష్ట్ర విభజన బీజాలు ఏర్పడ్డాయి. ఇటువంటి పూరిత భాష వల్లనే, అహంకారపూరిత ధోరణి వల్లనే రాష్ట్ర విభజనకు బీజాలు పడ్డాయి. వాళ్ళ కూర్చున్న కొమ్మని వాళ్ళే నరుక్కునే మాటలు మాట్లాడుతున్నారు. కాబట్టి నోరు అదుపులో పెట్టుకుంటే మంచిది. నాకైతే తెలిసి ఇటువంటి మాటలు 1-2 జరిగితే ఈ ఛానల్లో హైదరాబాద్లో పనిచేయడం కష్టం. ఒళ్ళు దగ్గర పెట్టుకొని నోరు అదుపులో పెట్టుకోకపోతే ఈ ఛానల్లో తెలంగాణలో పనిచేయడం చాలా కష్టం. ఓకే, ఇంకో విషయం ఏంటంటే ధర్మ పరిరక్షణ అందరి బాధ్యత. నాందేడ్ గురుద్వారాలో పవన్ కళ్యాణ్ గారి ప్రార్థనలు, మహారాష్ట్రలో సీఎం ఫడ్నవీస్తో కలిసి సందర్శన. సో సోషల్ మీడియాలో కూడా ట్రోల్ చేస్తున్నారు పవన్ కళ్యాణ్ గారిని, ఆర్ఎస్ఎస్ అని చెప్పేసి, ఆ తర్వాత హిందూ ధార్మికవేత్త అని చెప్పేసి. ఓవరాల్గా మీకు ఏమనిపించింది నిన్న సిక్కు అట్లా? గురు గోవింద్ సింగ్ నాందేడ్లో నేను రైల్వేలో చేశాను. అక్కడ గురుద్వారా చాలా ఫేమస్. ప్రపంచం నలుమూలల నుంచి వచ్చి అక్కడ దర్శనం చేసుకుంటారు. సో అక్కడ పవన్ కళ్యాణ్ ఏ ఎండకు ఆ కొడుకు పట్టే రకం. సో ఎక్కడికి వెళ్తే ఆ వేషధారణ. సో బహుశా మోడీ గారిని ఆదర్శంగా తీసుకొని అనుకరిస్తూ ఉంటాడు. సో నిన్న టర్బన్ కొట్టుకొని వెళ్ళాడు అక్కడికి. సో పవన్ కళ్యాణ్ ఏముంది, ఏ ఊరు వెళ్తే నేను కొంపదీసి నిన్న నేను నాందేడ్లో పుట్టానని అన్నాడా, లేకపోతే నా భార్య మరాఠీ, నా పిల్లలు మరాఠీ వాళ్ళు, మీరు ఒకటి అన్నాడు, ఏమో నాకు తెలియదు, నేను చూడలేదు నిన్న. అట్లా అంటాడు. ఎందుకంటే నా భార్య మహారాష్ట్రీయన్ రేణు దేశాయ్. సో వాళ్ళ పిల్లలు కూడా మాతృభాష మరాఠీ అని చెప్పి అన్ని అక్కడ ప్రజల చేత ఈలలు కేకలు కేరింతలు కొట్టించుకోవడం ఆయనకు అలవాటు. ఆయన ఏంటంటే ఆ సభలో ప్రజల చేత కేరింతలు కొట్టించుకోవాలి. మరుసటి సభలో ఈ మాట్లాడిన దానికి తదుపరి ప్రసంగానికి పూర్తి విరుద్ధంగా ఉంటాయి, ఇది కాంట్రడిక్ట్ అవుతాయని ఏమాత్రము స్పృహ కానీ, గతంలో ఏం మాట్లాడే స్పృహ పవన్ కళ్యాణ్ బుర్రలో ఉండదు. ఎందుకంటే ఆయనకు ఒక విజన్ లేదు. ఈ ఎదురుగా ఉన్న ప్రజలని ఎలా ఆలోచించాలి. అందుకనే ఏ ఊరు పోతే ఆ ఊరికి నేను ఇక్కడే పుట్టినా అంటాడు, లేకపోతే ఈ ఊరికి నాకు ఏదో ఇది ఉందంటాడు. మోడీ కూడా ప్రతి చోట మేరా గెహరా సంబంధం అంటాడు, ఏ ఊరు పోతే ఆ ఊరికి. ముస్లింలతో కూడా నాకు అనుబంధం ఉంటాడు, క్రిస్టియన్లతో అనుబంధం ఉందంటాడు, ఆ ప్రాంతాలతో అనుబంధం ఉందంటాడు ఆయన. సో మోడీ పవన్ కళ్యాణ్ ఒకటే, ప్రజలని ఆలోచించటమే వాళ్ళ పని. సో చెప్పలేము. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.